లేదు, ఆర్జీవీ రియాక్ట్ కాలేదు, ఇప్పుడు ప్రకాష్ రాజ్ కూడా రియాక్ట్ అయ్యారు. ప్రకాష్ రాజ్ కూడా ఏమంటున్నారంటే దుస్తుల విషయంలో ఆడవారి హక్కు, ఆడవారి స్వేచ్ఛ అని అంటూ ఉన్నారు. సో అందుకే సినీ పరిశ్రమ ఒకలాగా, సమాజం ఇంకొకలాగా అంటూ ఉంది. ఎందుకు మనం రంగనాయకం మాటలు వినిపిస్తాను. వాళ్ళ రొమ్ములు, వాళ్ళ తొడలు, ఈ ఆడవాళ్ళందరూ ఏంటి, వాళ్ళ సంకలు, వాళ్ళ రొమ్ములు, వాళ్ళ తొడలు, వాళ్ళ పిర్రలు ఎందుకు చూపించుకుంటున్నారు? ఎందుకు అంటే ఏంటి, మగాళ్ళని ఆకర్షించాలని. కానీ ఎస్, ఇది ఆకర్షించడానికని ఎందుకు అనుకోవాలి? ఇది వాళ్ళ హక్కు అనుకోకూడదా? ఇది వాళ్ళ హక్కు కాదా? వాళ్ళ స్వేచ్ఛ కాదా? ఇది మగవాళ్ళ నుంచి కొంత మగవాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఆడవారి దుస్తులు వాళ్ళ స్వేచ్ఛ కాదా అని అంటూ ఉంటే, ఆడవారి దుస్తులు వాళ్ళ స్వేచ్ఛ కాదు అని ఆడవారే అంటూ ఉన్నారు, స్త్రీలే అంటూ ఉన్నారు. ఇక్కడే కన్ఫ్యూజన్ వస్తూ ఉంది. ఓకే, మనకు ఉన్నటువంటి కాలర్తో మనం మాట్లాడదాం. హలో, నమస్తే అండి. నమస్తే సార్. మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారమ్మా? నల్గొండ జిల్లా పార్వతీపురం అండి. ఇక్కడ ఓకే, ఏమంటారు మీరు? సార్, డ్రెస్ల గురించి మాత్రం చీరలు, మంచి డ్రెస్సులు వేసుకుంటేనే బాగుంటుంది సార్. నేను పెద్ద చదువుకోలేదు, పెన్షన్లకైనా దేనికైనా విపరీతంగా డ్రెస్సులు వేసుకొని వస్తున్నారు. అస్సలు మంచిగా ఉండట్లేవు. అంటే మంచిగా ఉండటం ఎవరికి బాగుండాలి? వేసుకున్న వాళ్ళకి బాగుంటే సరిపోతుందమ్మా? బాగుంటుంది కదా, బాగుండాలి. చూసే వాళ్ళకి, సమాజానికి. ఎందుకు చూడాలి వాళ్ళని? ఆ డ్రెస్సులు వేసుకుంటే వీళ్ళు చూసే వాళ్ళకి ఎందుకు బాగుండాలి? వేసుకునే వాళ్ళకి కదా బాగుండాలి. ఇప్పుడు ఒక బ్లౌజ్ నిండుగా కుట్టించుకున్నారంటే ఆ బ్లౌజ్ బాగుంది, ఎక్కడ కుట్టించుకుంది, ఏంది, ఆ చీర బాగుంది, ఎంత పెట్టి కొనుక్కుంది, ఆ డ్రెస్ బాగుంది, ఫుల్గా మంచిగా మంచిగా కాస్ట్లీగా ఉంది, డ్రెస్ బాగుంది అనేది మనుషులు చూస్తారు. అట్లాంటివి తెచ్చుకోవాలనిపిస్తారు. పల్లెటూర్లలో ఉన్నోళ్ళైనా, గౌరవంగా ఉన్నోళ్ళైనా, ఎవరైనా గింత గింత ముక్కలు, గింత గింత ఖర్చులు ఇలాంటివి. నేను పెద్ద చదువుకోలే సార్, నాకు మాట్లాడటం కూడా రాదు. మంచిగా డ్రెస్సులు వేసుకుంటే బాగుంటది. సినిమా వాళ్ళు కాదు, బయట కూడా అలాగే ఉన్నారు సమాజంలో. వాళ్ళని చూసి అలాంటివి తెచ్చుకుంటున్నారు. ఓకే అమ్మా, మీరైతే మాత్రం మంచి బట్టలే వేసుకోవాలి అని అంటారు, రైట్? బట్టలు వేసుకోవాలి ఫంక్షన్లకైనా, ఇప్పుడు సినిమా ఆడిషన్కైనా, దేనికైనా. సినిమాలు అంటే ప్రతి ఒక్కటి ఏదైనా వేసుకోవచ్చు సినిమా నటించినప్పుడు, నటన. బయట అంటే అది కాదు, ఇప్పుడు వాళ్ళ డ్రెస్ చిన్నదో పెద్దదో వేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం కదా. ఇప్పుడు నేను ఏం తినాలి అనేది నా ఇష్టం కదా. సో అలాగే నేను ఏ డ్రెస్ వేసుకోవాలి అనేది నా ఇష్టమే కదా. ఇప్పుడు వాట్సాప్ లో ఇట్లాంటి ఎటువో చేస్తున్నారు. వాళ్ళు కూడా సిగరెట్లు తాగుతున్నారు, చిన్న చిన్న పిల్లలు, ఆడపిల్లలు గుట్కాలు వేస్తున్నారు, గంజాయి తాగుతున్నారు, ఎటువో చేస్తున్నారు. మీడియా ముందుకు వస్తున్నారు, మీరే ప్రశ్నిస్తున్నారు. మీ వయసు ఎంత, మీరెంత, మీరు ఇలాంటివి చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు అంటే. ఇప్పుడు సినిమాలు చూసే బయట చేస్తున్నారు. బయట చేస్తున్నారంటే కొద్దిగా సినిమా వాళ్ళు కూడా కొద్దిగా బయటికి కూడా మంచిగా చేసేది కూడా చూపెట్టాలి. అది నా ఉద్దేశం, అంతేగా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మీరు మాట్లాడినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో కాల్ తీసుకుంటాను. దయచేసి ఈరోజు కూడా స్త్రీలే కాల్ చేయండి ప్లీజ్. ఎందుకంటే నిన్నటితో ఆపేద్దామని అనుకున్నాను, కానీ మరో రోజు నాగబాబు కూడా రియాక్ట్ అయ్యారు, నాన్వేష్ కూడా రియాక్ట్ అయ్యారు. కాబట్టి నమస్తే అండి, ఒక్క నిమిషం మాట్లాడతాను మీతో. హలో, మాట్లాడండి. సార్ నమస్తే. మా శివాజీ గారు అన్న దాంట్లో ఏమాత్రం తప్పు లేదు సార్. దాంట్లోనే ఆయన తప్పు అని ఎలా అనుకుంటున్నారు సార్, నాకు తెలియగలుగుతాము. మరి ఆడవారికి వాళ్ళు వేసుకోవాల్సిన దుస్తుల పైన వాళ్ళకి హక్కు లేదా? అవును సార్, వేసుకోవచ్చు. మనము ప్రజాస్వామ్య రాజ్యంలో ఉన్నాం సార్. ఒంటి నిండా బట్టలు ఉండాలి కదా. ఈ అర్ధ కొరత బట్టలు వేసుకొని ఏంటి అరకొర బట్టలు వేసుకుంటే ప్రాబ్లం ఏంటి మగవారికి? అరకొర బట్టలు వేసుకుంటే ప్రాబ్లం ఏంటి మగవారికి అని అంటున్నారు నాగబాబు, నాన్వేష్ లాంటి వాళ్ళు. మీకు ప్రాబ్లం ఏంటి? నేను నాగబాబు అంటే మాకు చాలా ఇష్టం సార్. చిరంజీవి గారు రమ్మని నేను చిన్నతనం నుంచి వాళ్ళ సినిమాలు చూసి నేను బయటకు వచ్చినాను, కానీ మాకు ఇష్టం లేదు సార్. అలాగా ఒంటి నిండా అప్పట్లో బట్టలు వేసుకున్నారు, ఆ సినిమా చూసాం, 100 రోజులు పిక్చర్లు సార్ అయ్యి. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎలా చూస్తారు సార్ ఈ రకంగా బట్టలు వేసుకుంటే? అసలు ఎందుకు చూడాలి మీరు? కాదు, ఒక స్త్రీ పొట్టి బట్టలు వేసుకునో, ఆమెకు ఇష్టమైన బట్టలు వేసుకునో, కంఫర్టబుల్ బట్టలు వేసుకునో రోడ్డు మీద వెళ్తోంది. మీకు తెలియని స్త్రీ, మీరు ఎందుకు చూడాలి ఆమె వైపు? సినిమా అన్న తర్వాత ఆ వైపు చూడడం కాదు సార్. అలాగన్నప్పుడు చీకటి ప్రపంచంలో బతకాలి సార్. ఇది అది కాదు, వాళ్ళ చీకటి ప్రపంచంలో ఎందుకు? ఇప్పుడు పొట్టి బట్టలు వేసుకునో, ఆమెకి ఇష్టమైన దుస్తులు వేసుకునో రోడ్డు మీద వెళుతూ ఉంటే మీకేంటి ఇబ్బంది? మీరు ఎందుకు చూడాలి? మీ పని మీరు చూసుకోవచ్చు కదా.
మన ప్రజారాజ్యం సార్, మనం ఏ దేశం ఎక్కడున్నాం సార్, ఏ కంట్రీలో లేదు కదా. అంటే ప్రజాస్వామ్యం అంటేనే అది కదా, స్వేచ్ఛగా బతకడం కదా. అట్లా కాదు సార్, ఒంటి నిండా బట్టలు వేసుకో ఉంటారు కదా సార్, ఇదేం సార్ ఇదే. అంటే మీకు ఒంటి నిండా బట్టలు వేసుకుంటే నచ్చుద్ది అని వాళ్ళు బరువుగా ఉన్నా కంఫర్ట్గా లేకపోయినా ఉక్కబెట్టినా వాళ్ళకి మీకు నచ్చిన డ్రెస్సులు వేసుకుని తిరగాల అమ్మాయిలు. దాంట్లో శివాజీ గారు అన్ని దాంట్లో ఏమాత్రం మాకైతే తప్పు అని ఫీల్ సార్, మీరు ఏమని అనుకోండి కానీ ఓకే ఒంటి నిండా బట్టలు ఉండాలమ్మా అని అంటున్నాడు. ఓకే అన్ని దాంట్లో తప్పేమో సార్, అదే సార్ నాకు తెలియగలుగుతాను, నాకు అర్థం నేను ఓకే ఒక విషయానికి సమాధానం చెప్పండి. ఒక హీరోయిన్నో ఇంకో మహిళ ఎవరో కొంచెం చిన్న దుస్తులు వేసుకుని వెళుతుంది, అదే ఆమెకు నచ్చింది, మీకేంటి ప్రాబ్లం సార్? అది మనము పబ్లిక్ కాదు సార్, ఏదో సినిమాల్లో మనం చేస్తాము. నేను సినిమాలు అది కాదు మీకు సినిమాలు వదిలేసేయండి. ఆమె రోడ్డు మీద పొట్టి బట్టలు వేసుకు వెళ్తుంది, మీకు ప్రాబ్లం ఏంటి సార్? అట్లాంటి దానికి సమాధానం ఏముంటుంది సార్? అంటే ఏంటి సమాజం అంటే స్త్రీ నిండుగా బట్టలు వేసుకు వెళ్ళడమే సమాజమా? ఇప్పుడు నా ఆలోచన ఏంటంటే సార్, నా ఉపయోగం ఏంటంటే మనం ప్రజాస్వామ్య రాజ్యంలో ఉన్నాం కదా. మనం ప్రజాస్వామ్యం అంటే స్వేచ్ఛే కదా. ప్రజాస్వామ్యం అంటే ఎవరికి ఎదుటి వాళ్ళకి ఇబ్బందికి కలగకుండా మనకు నచ్చినట్టుగా ఉండటమే స్వేచ్ఛ. సో ఆమెకు నచ్చిన డ్రెస్ వేసుకు వెళ్తుంటే మీ కళ్ళు ఎందుకు నొప్పి పుడుతున్నాయి? సార్ మన రాజ్యాంగంలో అలాగ లేదు కదా సార్. రాజ్యాంగంలో వేసుకోవద్దని ఉందా? నో రాజ్యాంగంలో వేసుకోవద్దని ఉందా? అది కాదు సార్, బట్టలు అరకొర బట్టలు వేసుకో తిరగమని మన రాజ్యాంగంలో మన అరకొర బట్టలు వేసుకుంటే మగవారి కళ్ళు ఎందుకు నొప్పి పెడుతున్నాయి? సార్ మీరు అలాగంటే మేమేం చేస్తాం సార్? నాగబాబు అదే అన్నారు, నాన్ వేష్ అదే అన్నారు. సో ఆ యాంగిల్లో కూడా తీసుకుందాం. అనసూయ కూడా అదే అంటున్నారు, మేము నచ్చిన బట్టలు వేసుకుంటే మగవారి కళ్ళు ఎందుకు నొప్పి పెడుతున్నాయి అని అడుగుతున్న ప్రశ్న. మీ దగ్గర సమాధానం ఉందా? సార్ మీరు మొత్తానికి అట్లా చెప్తే సమాధానం మీరు నాగబాబు ఏమన్నారో చూశారు కదా. సార్ చిన్న రిక్వెస్ట్ సార్, చిన్న రిక్వెస్ట్ సార్, మీ లైవ్ లోనే ఉన్నాను సార్, చూస్తున్నాను. లైవ్ అండి, లైవ్. సార్ నా ఆలోచన ఏంటంటే సార్, ఒకటి సార్, ఒక అనగాడ ఏమనుకునే మాట అన్నాడంటే, ఒకటి సార్, నా ఆడపిల్లల లెక్కల్లో నా ఆలోచనతో ఆ మాట చెప్పాడు తప్ప మరో ఉద్దేశంతో ఆ మాట అదే అంటే మీ ఇంటి ఆడబిడ్డనైనా ఎదురింటి ఆడబిడ్డైనా ఏ ఆడబిడ్డ అయినా ఎవరింటి ఆడబిడ్డ అయినా ఆమెకు నచ్చిన డ్రెస్ వేసుకుని వెళుతూ ఉంటే ఏ ఇంటి మగాడికైనా నొప్పి ఏంటి అంటున్నారు నాగబాబు. దానికి సమాధానం చెప్తారా? సార్ నాగభవానికి నా మనస్ఫూర్తిగా నేను హృదయపూర్తిగా నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. అన్నయ్య అంటే నాకు చాలా రెస్పెక్ట్, ఆ అన్నయ్య ఫ్యామిలీ అంటే నాకు బాగా రెస్పెక్ట్. నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ సినిమాలు చూసి పెరిగిన నేను ఒక సినిమా హీరోగా చేసి డబ్బులు పోగొట్టుకున్నాను. తర్వాత నేను కూడా ఒక నటినట్టున్నాను సార్. కానీ అన్నయ్య అన్న దాంట్లో నేను అంగీకరించాను, కాదనలేదు. కానీ ఎక్కువ కదా చిన్న సార్ శివాజీ గారు అనేది ఏంటంటే ఒక్క మాట సార్, ఆయన ఏమన్నారంటే, అమ్మ అలా ఉండకండి, కొద్దిగా నిండిగా గుట్టలు వేసుకుని బాగుంటుందని ఒక మాట. ఓకే, శివాజీ చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు. సభ్యత అసభ్యత, స్వేచ్ఛకు సభ్యతకు ఒక లైన్ ఉంటుందంటారు మీరు, రైట్? ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో కాలర్ ఉన్నారు, ఆ కాలర్తో కూడా మనం మాట్లాడదాం. హలో చెప్పండి. హలో సార్ చెప్పండి, మీరు బిగ్ టీవీతో మాట్లాడుతున్నారు లైవ్ లో. సార్ సార్ శివాజీ గారు అన్న దాంట్లో తప్పు లేదు, కానీ అంటే ఇద్దరికి అంటే రెండిటికి వాళ్ళు అలా మాట్లాడటము కొంతవరకు లిమిట్ లో మాట్లాడాలా, వీళ్ళు బట్టలు వేసుకోవడం కూడా కొంతవరకు లిమిట్ లో వేసుకోవాలి. అంటే ఏంటి లిమిట్ ఏంటి? అక్కడ బట్టలు వేసుకోవడం అనేది వాళ్ళ హక్కు అయినప్పుడు లిమిట్ ఏంటి, అన్లిమిటెడ్ ఏంటి, లిమిట్ లెస్ ఏంటి, ఏముంది? సరే సార్, ఇప్పుడు అనసూయ గారే ఒకసారి అన్నారు ఇలాంటి బట్టలు వేసుకుంటున్నాను అని, నా కొడుకులే నా దగ్గర వచ్చి మాట్లాడారు. అవును, ఆ కొడుకును సపోర్ట్ చేయలేదు కదా, వాళ్ళ అబ్బాయిని కూడా సపోర్ట్ చేయలేదు. ఇట్స్ మై చాయిస్ అని వాళ్ళ అబ్బాయి కూడా చెప్పింది. అంటే నువ్వు నీ పని చూసుకొని వాళ్ళ అబ్బాయికి కూడా చెప్పింది. వాళ్ళ అబ్బాయి కదా అని ఆమె